దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా 2026 సంవత్సరం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు అనంటే, లేఖనాల్లో వ్రాయబడిన రీతిగా ఉత్తమమును, అనుకూలమునైన దేవుని చిత్తమేదో తెలుసుకొని, మీ మనస్సులను మార్చుకొని రూపాంతరము అనుభవాన్ని పొందండి అని చెప్పి లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. అనగా దేవుని చిత్తము అంటే ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మన ఇష్టాలు గడిచాయి. గత సంవత్సరం పాత అనుభవాలు, రోత అనుభవాలు, గడచిన అనుభవాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి, మన ఇష్టానుసారంగా జీవించిన విధానాన్ని వదిలిపెట్టి, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క సొంత ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి, దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. దేవుని చిత్తము నీకు అనుకూలంగా ఉంటుంది. దేవుని చిత్తము నిన్ను అత్యంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుస్తుంది. దేవుని చిత్తము కొంత ఆలస్యంగా నీ జీవితంలో నువ్వు అనుకున్నవి జరగకపోయినప్పటికీ కూడా దేవుని చిత్తము అత్యుత్తమమైనది. నీ జీవితాన్ని స్థిరపరిచేది, కట్టేది దేవుని చిత్తం. అలా కాకుండా నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఇప్పటి వరకు చేసిన విధంగానే నూతన సంవత్సరంలో కూడా నువ్వు కొనసాగితే, దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం మొదలు పెడితే, పాత సంవత్సరానికి నూతన సంవత్సరానికి పెద్ద తేడా ఏముండదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలు, నూతన విధానాలు, నూతన గమ్యం వైపు మనం ముందుకు సాగుతూ అత్యుత్తమమైనటువంటి జీవన విధానం మనం తీసుకొని ముందుకు సాగాలి అనంటే, ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని మన పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎందుకోసం దేవుడు మనల్ని 2026 సంవత్సరంలోనికి ప్రవేశించడానికి అనుమతించాడు. కాబట్టి ఆ ఉద్దేశంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఏంటో మనం తెలుసుకుని ముందుకు సాగినప్పుడు దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు మన జీవితాలు రూపాంతరం చెందుతాయి. అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తాం. అద్భుతమైనటువంటి మార్పు దిశగా మన జీవితాలు ముందుకు సాగుతాయి. అప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి అర్థము నెరవేరుతుంది. ఎందుకోసం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించామో అర్థం నెరవేరుతుంది. కాబట్టి మనం ఈ నూతన సంవత్సరంలో దేవుని చిత్తాన్ని గ్రహిద్దామా, తెలుసుకుందామా, దేవుని చిత్తానుసారంగా మన జీవితాల్లో మనం ముందుకు సాగి అత్యుత్తమంగా ముందుకు సాగుదామా. థ్యాంక్ యూ సో మచ్.